హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు గురువారం కదండీ! అందుకని ఈరోజు బాబావారి ప్రశ్న జవాబులతో మీ ముందుకైతే రావడం జరిగిందండి. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఇక్కడ 3 అయితే ఇస్తున్నానండి. 3 పాదకులైతే ఇస్తున్నాను బాబావారి పాదములు. ఒకటి పాలరాయితో ఉన్న పాదాలండి, 2 బంగారంతో ఉన్న పాదాలు, 3 ఇలా వెండితో ఉన్న పాదాలండి. ఈ మూడిట్లో మీరేదైతే మనసులో అనుకోని బాబావారిని తలుచుకుంటారో మీకు బాబావారి సమాధానం అయితే ఇలా ఉందండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. మొదటిగా బాబావారి పాలరాతితో ఉన్న పాదాలు ఎవరైతే తాకుతారో వారికి సమాధానం అయితే ఇలా ఉందండి. జాగ్రత్తగా ఉండకపోతే చేతికందనిది చెయ్యి జారిపోతుందని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారండి బాబావారు. ఎవరిది వారికిచ్చి వెయ్యకపోతే కష్టములు పాలవుతామని ఇక్కడ ఇంకో రకంగా అయితే తెలియజేస్తున్నారండి. మీరు ఎవరి దగ్గరైనా అప్పుగా కానీ వేరే ఏదైనా తీసుకున్నట్లయితే వారికి తిరిగి అనేది ఇవ్వకపోతే చాలా కష్టముల పాలవుతామని ఇక్కడ తెలియజేస్తున్నారండి. బాబాని స్మరిస్తే అంతా మంచి జరుగుతుంది. హాయ్ అండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటో చూద్దామా? ఇక్కడ వెండి పాదాలు అనేవి ఉన్నవి కదండి. బాబావారి వెండి పాదాలు ఎవరైతే తాకారో వాళ్ళకి సమాధానం అయితే ఇలా ఇస్తున్నారండి మన బాబావారు. వంశపారపరంగాను నీకు నువ్వు స్వయంగాను కూడా భాగ్యవంతులే. శ్రీ సాయి సేవ యందు ఉండుము, కష్టములన్నిటినీ ఆయనే ఒడ్డున చేర్చును. విన్నారు కదండి. ఇక నెక్స్ట్ బంగారపు పాదములు ఎవరైతే తాకుతారో వారికి సమాధానం అయితే ఇలా ఇస్తున్నారండి. బంగారపు పాదములు తాకిన వారికైతే ఇక్కడ ఇలా సమాధానం ఉందండి. నీకంటే అదృష్టవంతుడు మరొకడు ఉండడు. విన్నారు కదండి బాబావారి సమాధానం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.